Good evening, brothers and sisters. I'm happy to join the meeting again here. సోదరి సోదరులారా మీ అందరికి గుడ్ ఈవినింగ్ అండి. మరొకసారి ఇక్కడ ఈ యొక్క మీటింగ్ లో జాయిన్ అవడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. Yeah, we're going to think about waiting for Lord's time and His provision. మనం దేవుని యొక్క సమయం కొరకు, దేవుని యొక్క ఏర్పాటు కొరకు ఎదురు చూడడం గురించి ఆలోచించబోతున్నాం. We can look at a few verses from Psalm 25. మనం కీర్తనలు 25వ కీర్తన దాంట్లో కొన్ని వచనాలు చూద్దాం. Verse 3. మూడవ వచనం. Indeed, none of those who wait for you will be ashamed. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. See that if psalmist says, if we wait for him, we will not be ashamed. చూడండి కీర్తనకారుడు ఏం చెప్తున్నాడో, మనం ఆయన కొరకు ఎదురు చూస్తే మనం సిగ్గుపడము. And verse 5, lead me in your truth and teach me, for you are God of my salvation. For you I'll wait all the day. చూడండి 5వ వచనం, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయుము, నీవే నా రక్షణకర్తమైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. He's saying, I will wait all the day. ఇక్కడ ఏమంటున్నాడంటే దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకుంటాను. Verse 4, make me know your ways, O Lord, teach me your path. 4వ వచనం చూస్తే, ప్రభువా నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. For your ways and for your path I will wait all the day. ప్రభువా నీ యొక్క మార్గముల కొరకు, నీ త్రోవల కొరకు దినమెల్లా రోజంతా నీ కోసం కనిపెట్టుకొని ఉంటాను. Psalmist says we need to wait, or he's saying about himself that he waits for God's ways and God's paths. మరి మనం ఎదురు చూస్తూ ఉండాలి. కీర్తనకాడు అంటున్నాడు, తన గురించి తాను అంటున్నాడు, తన దేవుని యొక్క మార్గముల కొరకు, దేవుని యొక్క త్రోవల కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉన్నాడంట. And if we wait for his ways, we will not be ashamed. మనం ఆయన మార్గముల కొరకు ఎదురు చూస్తూ ఉంటే మనం సిగ్గుపడము. Verse 21. 21వ వచనం చూస్తే, let integrity and uprightness preserve me, for I wait for you. 21 ఓకే, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. God my soul and deliver me. Verse 20. I 20వ వచనం, take refuge in you. I wait for you. 20వ వచనం చూస్తే, నేను నీ శరణు జొచ్చి ఎదురు చూస్తూ ఉన్నాను, నన్ను సిగ్గుపడనీకుము, నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. He will deliver. ఆయన నన్ను రక్షిస్తాడు. He will show the way. ఆయనే మార్గాన్ని చూపిస్తాడు. He will show the path. ఆయనే త్రోవను చూపిస్తాడు. He will come and rescue us. ఆయనే వచ్చి మనల్ని కాపాడుతాడు. And I will not be put to shame. మరియు నేను సిగ్గుపడను. What should I do? నేనేం చేయాలి? I need to wait for him. నేను ఆయన కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకుని ఉండాలి. And I need to trust in him and wait for him and say, Lord, you do something in my life. I'll wait for you. I'll not be in a hurry. మనం చెప్పాలి, ప్రభువా నా జీవితంలో నువ్వే కార్యం చేయి ప్రభువా, నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ప్రభువా. But unfortunately, I think this newer generation, we become sort of instant in everything. అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, ఈ కొత్త తరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిదీ కూడా మనకి వెంటనే అయిపోవాలి అనుకుంటూ ఉంటాం. As this generation, as the technology has evolved, when I was a small boy and I kind of, we were seeing this transition phase. So if I have to hear back from my uncle somewhere, I need to write a letter and wait for the letter to go, and they will write a letter and I will hear back from him in perhaps in 4 days or 5 days or a week. మరి ఈ రోజుల్లో ఉన్న వారికి ఇవి తెలీదు. అయితే నా చిన్న వయసులో నేను మా అంకుల్కి ఏదైనా ఒక ఉత్తరం రాయాలనుకుంటే నేను ఆయనకి రాసి పంపిస్తాను. మరలా ఆయన నాకు ఏమైనా బదులు ఇవ్వాలనుకుంటే కూడా ఆయన మళ్ళీ పంపించడం, ఇదంతా 4 రోజులు పడుతుంది. Or let's say I need to meet my friend somewhere. So we usually say, okay, this time you come to that particular bus stand or bus stop or this tea shop. I'll wait for you there. అయితే ఒకవేళ నేను నా ఒక ఫ్రెండ్ నేను కలుసుకోవాలనుకుంటే ఆ ఫ్రెండ్కి నేను ఏం చెప్తానంటే, నువ్వు పలానా సమయానికి పలానా టీ కొట్టు దగ్గరికి, లేదా అక్కడ పార్క్ దగ్గరకో, లేకపోతే బస్ స్టాప్ దగ్గరకో నువ్వు వస్తే అక్కడ మనం కలుసుకుందాం అని చెప్తాను. And we go there and wait and wait and wait and wait till that other person shows up.
మేము అప్పుడు మనం వెళ్ళి అక్కడికి ఆ ఆ ఆ- ఆ వ్యక్తి వచ్చే వరకు ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉంటాం. We had the sort of practice of waiting or the habit of waiting. మరి ఆ రోజుల్లో మాకు ఈ ఎదురు చూడడం, కనిపెట్టుకుంటూ ఉండడం అనే ఒక రకమైన అలవాటు మాకు ఉండేది. Now, what happens? Even before we leave home, we call them 10 times saying, "Hey, have you started? Where are you? Send your live location. Will you be there on time?" అయితే ఇప్పుడే ఈ రోజుల్లో అయితే మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళగానే ఒక 10 సార్లన్నా వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు బయలుదేరావు లేదా, నీ లైవ్ లొకేషన్ పంపించు, ఎక్కడున్నావు అని అలా అడుగుతూనే ఉంటాం. We've become, increasingly impatient with many things. కాబట్టి అనేక విషయాల్లో మనం చాలా ఎక్కువగా అసహనానికి గురయ్యే వాళ్ళంగా అయిపోతూ ఉన్నాం. We go to a doctor and they give an appointment at, let's say, 7 p.m. and మనం I డాక్టర్ go there at 6:55. మనం ఒకవేళ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళేమో అపాయింట్మెంట్ మనకి 7కి ఇస్తే మనం అక్కడ 6 గంటల 55 నిమిషాలకు మనం వెళ్ళి ఉన్నాం అనుకోండి. If they don't call me at 7 or 7:01, I'm really impatient. I'm going and meeting the receptionist and you give me an appointment at 7. What happened? Why should I wait? అయితే అప్పుడు వెంటనే ఆ 7 దాటి 7 1 నిమిషం అవగానే మనం చాలా అసహనం అయిపోయి మనం ఆ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు 7ంటికి అని చెప్పారు, ఎందుకు 7 దాటింది, ఎంతసేపు ఎందుకు అయిందని అడుగుతూ ఉంటాం. As if I have an important work after this. I'm very impatient. ఏదో ఇది అయిపోయిన తర్వాత నాకేదో చాలా పెద్ద ఇంపార్టెంట్ వర్క్ ఉన్నది అన్నట్టుగా చాలా అసహనానికి గురైపోతూ ఉంటాం. I think you could relate to your own life that we have become as this generation. We become impatient with many things in life. అయితే ఈ విషయాలన్నిటినీ మీ జీవితానికి మీరు లోపల మెచ్చి పరిశీలించుకోవచ్చు. మనం ఈ తరంలో చాలా విషయాల్లో అసహనానికి గురవుతూ ఉన్నాం. We carry the same attitude towards God. ఇదే వైఖరిని మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కలిగి ఉంటూ ఉన్నాం. Our God is an unchanging God. కానీ మన దేవుడు మార్పు లేని దేవుడు. He's not changing because of this new technology and this new generation have changed. మరి కొత్త టెక్నాలజీ రావడం బట్టో లేకపోతే కొత్త తరాన్ని బట్టో మాత్రం దేవుడు మాత్రం మారడు. We kind of have the same approach towards God in many things. We pray and we expect an answer immediately. అనేక విషయాల్లో ఇటువంటి వైఖరితో మనం దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాం. మనం ప్రార్థించి వెంటనే ఆయన జవాబు ఇవ్వాలి అని ఎదురు చూస్తూనే ఉంటాం. We ask for victory and we are not willing to wait. We want a victory immediately. విజయం కోసం అడుగుతూ ఉంటాం. ఆహ్, వెంటనే వచ్చేయాలని కోరుకుంటూ ఉంటాం. విజయం కోసం మనం ఎదురు చూడడానికి కూడా ఇష్టపడం. We are in a critical juncture, whether to go left or right, and we pray and we want an answer immediately. మనం చాలా క్లిష్టమైన ఒక కూడలి అంటే జంక్షన్ దగ్గర ఉన్నాం. ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా అని అక్కడ కూడా మనం వెంటనే దేవుడు జవాబు ఇవ్వాలి అని అసహనానికి గురవుతూ ఉంటాం. Should I select this job or should I move to this place? Should I marry this person? All of it, we are increasingly impatient and we want an answer immediately. ఈ ఉద్యోగం చేయాలా వద్దా? లేపోతే ఈ వివాహం చేసుకోవాలా వద్దా? లేదా అక్కడికి వెళ్ళాలా వద్దా? ఇలాంటి అనేక విషయాల్లో మనం తెలియకుండానే చాలా ఎక్కువగా ఓపిక లేని వారంగా, అసహనం కలిగి ఉండే వారంగా ఉంటున్నాం. But how does God operate? అయితే దేవుడు ఎలా పనిచేస్తాడు? Isaiah 64, verse 4, యెషయా గ్రంథం 64 అధ్యాయం it ఆహ్, says, 4 oh, వచనం. last part of the verse, who acts in behalf of the one who waits for him. తన కొరకు పెట్టువాని విషయమై తన కార్యం సఫలం చేయువాడని మనం చూస్తున్నాం. He acts. When does he act? When we wait for him. ఆయన ఎప్పుడు పని చేస్తాడు, ఎప్పుడు తన కార్యం చేస్తాడంటే ఆయన కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు. He is not in a hurry. ఆయన తొందరపాటులో ఏమి లేడు తొందరగా చేసేయాలని. Time is outside of time. God is not inside of time. దేవుడు ఆ సమయం అనే దాంట్లో కాల పరిమితుల్లో లేడు ఆయన. కాలానికి అతీతంగా సమయానికి బయట ఉన్నాడు ఆయన. So he is not in a hurry. He's like, oh Lord, now. No, 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 no. You wait for me. I will act on your behalf. ఆయన అయ్యో సమయం అయిపోతుంది తొందరగా చెయ్యాలి అనే ఆతురత ఆయనకి లేదు. ఆయన ఏమంటాడంటే నా కోసం కనిపెట్టుకుని ఉండు, నేను నీ తరపున నేను కార్యం చేస్తాను. Should God act on my behalf?
దేవుడు నా పక్షాన కార్యం చెయ్యాలా? and He is willing to act on our behalf. ఆయన మన తరపున కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. He is willing to open doors or close doors or show the way. ఆయన అక్కడ తలుపులు మూయడానికి లేదా తలుపులు తీయడానికి మార్గం చూపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. Like we saw in Psalms 25, He will show the way when we wait for Him. మనం కీర్తనలు 25లో చూసినట్లుగా మనం ఆయన కోసం కనిపెట్టుకుని ఉంటే ఆయనే మార్గాన్ని మనకు చూపిస్తాడు. He will act on our behalf and change perhaps the manager. ఆయన మన పక్షాన కార్యం చేసి బహుశా అక్కడ ఉన్న మేనేజర్ని కూడా మార్చేయచ్చు ఆయన. He will act on my behalf and change the situation for me. ఆయన నా పక్షాన కార్యం చేసి ఆ పరిస్థితులన్నింటినీ మార్చచ్చు. What should I do? నేనేం చేయాలి? Wait for Him. నేను ఆయన కోసం కనిపెట్టుకుని ఉండాలి. I convey my burden or my matter or my concern, my decision to Him and say, Lord, this is my situation. I inform you and I'm going to wait for you to act. మరి ప్రవ్వా, నా భారం ఇది, నా పరిస్థితి ఇది, నేను తీసుకున్న నిర్ణయం ఇది, ప్రవ్వా ఇది నీ దగ్గర పెడుతూ ఉన్నాను, ఇది నీ దగ్గర పెట్టేశాను, ఇంకా నేను ఎదురు చూస్తూ నిమ్మలంగా ఉంటాను. A tough situation at office perhaps, and the manager is, really coming hard at us, very rude to us. ఒకవేళ ఆఫీస్లో ఒక కష్టమైన పరిస్థితి, క్లిష్టమైనది వచ్చింది, ఆ మేనేజరు చాలా కఠినంగా మన పక్షాన వ్యవహరిస్తూ ఉన్నాడు అనుకోండి. What are we doing? Immediately we want to quit and say goodbye and moving. We మనం just ఏం చే pray to the Lord and say, Lord, I commit the situation. I'm going to wait for you. మనం ఇక్కడ వెంటనే కోప్పడిపోయి ఆ ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటాం. అంతేగాని ప్రభా నేను ఇక్కడ కనిపెట్టుకుని ఉంటాను, ఈ పరిస్థితిని నీకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభా అని చెయ్యం మనం. Meantime, Lord, give me grace to go through this situation. అయితే ప్రభా నేను ఈ పరిస్థితి గుండా వెళ్ళడానికి నాకు కృపనివ్వండి ప్రభా. When we wait for Him, He will act on our behalf. మనం ఆయన కోసం కనిపెట్టుకుని ఉంటే ఆయన మన పక్షాన ఆయన వ్యవహరిస్తాడు. How wonderful that will be if God can act on my behalf. దేవుడు నా పక్షాన ఆయన కార్యం చేస్తే అది ఎంత అద్భుతంగా ఉంటుంది. The creator of the whole universe is saying, I will act on your behalf. ఈ సృష్టి మొత్తానికి సృష్టికర్త అయిన వాడు నీ పక్షాన నేను కార్యం చేస్తాను అంటున్నాడు. You just wait. నువ్వు ఎదురు చూడు అంతే. You wait for me. నువ్వు నా కోసం ఎదురు చూడు. When we are willing to wait for the Lord, we will not go around grab things for ourselves. మనం ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉంటే మనం అన్నిటినీ లాక్కోవడానికి మనం ఏం ప్రయత్నించాం. Oh, I might lose this best thing. Let me grab it. ఈ శ్రేష్టమైన దాన్ని నేను పోగొట్టుకుంటాను, అయ్యబాబోయ్ నేను దీన్ని పట్టుకోవాలి అని అనుకోము. This particular alliance, I haven't heard God. I'm not sure if it's His will or not, but it looks like a good profile. Let me grab it. మరి నేను ఇది చాలా మంచి సంబంధం వచ్చింది, నేను దేవుని చిత్తం ఇంకా స్పష్టంగా వెళ్ళలేదు, కానీ ఇది పోగొట్టుకుంటానేమో, దయచేసి దీన్ని పట్టేసుకుంటాను అని అనుకుంటాం. If we wait for the Lord, that's what we read, we will not be put to shame. అదే మనం చదువుతున్నాం. ఆయన కోసం మనం కనిపెట్టుకుని ఉంటే మనం సిగ్గుపడం. Perhaps promotion. People are not willing to wait. Promotion comes from the Lord. Psalm 75:6 says promotion comes from the Lord. కీర్తనలు 75:6లో మనం చూస్తే పదోన్నతి ప్రభు యొద్ద నుంచి వస్తుందని మనం అక్కడ చదువుతాము. మనలో కొంతమంది ఆ పదోన్నతి కోసం ఎదురు చూడం మనం. We are not willing to wait. We immediately look for, oh, I want this, I want that, I want a higher promotion, I want a higher pay, and I want this, and we are always in a hurry. కాబట్టి మనమేమో ఇది కావాలి అది కావాలి అని చెప్పి మనం వెంటనే పదోన్నతికి వెళ్ళిపోవాలని ఎదురు చూడకుండా ఉంటూ ఉంటాం. God is able and willing to provide the best for us when we wait for Him. మనం ఆయన కోసం ఎదురు చూస్తున్నప్పుడు, కనిపెట్టుకుని ఉన్నప్పుడు మనకు శ్రేష్టమైనది ఇవ్వడానికి దేవుడు ఎంతో సమర్థుడుగా ఉన్నాడు. We don't need to go around grab things for ourselves. మనం మన కొరకు అన్నిటినీ లాక్కుంటూ మనం చేయాల్సిన అవసరం లేదు. We need to learn to wait for the Lord. మనం ప్రభు కోసం ఎదురు చూడడం అనేది నేర్చుకోవాలి. Lord, I'll wait for you. You act on my behalf. ప్రభా నా కోసం నువ్వు కార్యం చేయి ప్రభా, నా పక్షాన్ని నువ్వు కార్యం చేయి ప్రభా, నీ కోసం నేను కనిపెట్టుకుని ఉంటాను. Jacob, he was going around grabbing things. He was called grabber. Before God's time,
And before God's provision, God had promised that he will bless him, but he was in a, has taken things on his own hands, going around grabbing things. అయితే యాకోబు విషయాన్ని మనం చూస్తే యాకోబు లాక్కునేవాడుగా ఉన్నాడు. దేవుడు తనకి ఇస్తానని చెప్పాడు. దేవుని సమయం కోసం, దేవుని ఏర్పాటు కోసం తను ఎదురు చూడలేదు. కానీ అన్నిటిని తన కోసం లాక్కోవాలని తను అనుకుంటూ ఉన్నాడు. When we grab impatiently, we miss God's best. మనం ఆ అసహనంతో లాక్కుంటూ ఉంటే గనక దేవుని యొక్క శ్రేష్టమైన వాటిని మనం కోల్పోతాం. Many times, we immediately decide as young people who are, if we are earning, we see a sale and we immediately grab. ఎవరైనా మనం మన జీతం సంపాదించుకుంటూ ఎవరైనా ఏదైనా అమ్ముతూ ఉంటే మనం వెంటనే అది లాక్కొని కొనేసుకోవాలనుకుంటూ ఉంటాం. In one translation, Isaiah 28 is like this: He who believes in him will not be in haste. ఒక అనువాదంలో ఎలాగుందంటే యెషయా 28 అధ్యాయంలోని మాట, ఆయన యందు నమ్మిక ఉంచిన వాడు ఆతురపడడు. Will not be in haste. తను ఆతురపడ్డు, తొందరపడ్డు. See it, decide it, buy it. No, he will not be in haste. ఏదో చూసావు, నిర్ణయం తీసుకున్నావు, కొనేసుకుంటున్నావు, అలా తొందరపాటుగా తను చేయడు. I need to wait for God. నేను దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి. We see that in the Bible, faith is often coupled with patience. మన బైబిల్లో ఏం చూస్తూ ఉంటామంటే ఈ విశ్వాసం అనేది ఎప్పుడూ కూడా తరచుగా ఓపికతో లేకపోతే సహనంతో జతగా ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. Lord, I trust in you and I'm willing to be patient. ప్రభువా, నేను నిన్ను నమ్ముతూ ఉన్నాను, నేను ఓపికతో సహనంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. We read about Abraham. There's so much of wait. He had to wait for the God's promise, but he waited patiently. We read that. అయితే అబ్రహాం గురించి కూడా మనం చదువుతాము. తను దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, కానీ ఎంతో ఓపికతో సహనంతో తను ఎదురు చూస్తూ ఉన్నాడని మనం చూస్తాం. Many years, Lord, you have promised, you will fulfill it. I trust in your promises and I'm willing to wait. ప్రభువా, నువ్వు వాగ్దానం చేశావు, నువ్వు నెరవేరుస్తావు. ప్రభువా, నీ వాగ్దానం నేను నమ్ముతున్నాను, నేను ఎదురు చూస్తున్నానని అబ్రహాం చెప్పాడు. Those who are seeking for victory, God has promised victory. And we are continuously praying, Lord, give me victory. I trust in your promise, but I need to wait patiently. అయితే మనలో విజయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు దేవుడు విజయాన్ని వాగ్దానం చేశాడని తెలుసు. అయితే మన ప్రభువుకి చెప్పాలి, ప్రభువా నేను కనిపెట్టుకుని ఉన్నాను, ప్రభువా నీ విజయం నువ్వు చేసిన వాగ్దానం కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నానని మనం చెప్పాలి. And many times I hear people saying, or I've seen it in my own life, oh, I am giving up. I've prayed about it, prayed about it, prayed about it. I don't seem to have victory in this area. Perhaps it's possible for others, but not for me. I'm giving up. అయితే కొంతమంది ఇలా చెప్పడాన్ని నేను విన్నాను, నేను నా జీవితంలో కూడా చూశాను. వాళ్ళు ఇంకా నేను విడిచిపెట్టేస్తున్నాను, నేను పలానా దాని గురించి జయం కోసం నేను ప్రార్థన చేశాను, కానీ నేను అది పొందుకోలేకపోతున్నాను, కాబట్టి నేను అది వేరే వాళ్ళ జీవితంలో నెరవేరుతుంది అనుకుంటా, కానీ నా జీవితంలో కాదనుకుని నేను విడిచిపెడుతున్నాను, నేను వదిలేస్తున్నాను అని అంటూ ఉంటారు. I'm not going to give up until God acts on my behalf. I am దేవుడు నా going to patiently wait for him and I will not be put to shame. దేవుడు నా పక్షాన కార్యం చేసే వరకు నేను విడిచిపెట్టాలనుకోవట్లేదు. ఆయన నన్ను సిగ్గుపరచడు. Whether it's anointing of the Holy Spirit that you seek for, believe and trust and patiently wait for him. ఒకవేళ అది మీరు పరిశుద్ధాత్మక అభిషేకం కొరకు అయినట్లయితే కూడా ఆయన నమ్మండి, ఆయన మీద విశ్వాసం ఉంచండి, కనిపెట్టుకుని ఉండండి. Beware of being in a hurry. ఆ తొందరపాటులో ఉండడం అనే దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. This impatience, it's always coming from a sense of unbelief. ఈ యొక్క అసహనం అనేది ఎల్లప్పుడూ కూడా అపనమ్మకం అనే దానిలోంచి వస్తూ ఉంటది. I want to close with a story from Old Testament. పాత నిబంధనలో ఒక కథ చెప్పి ముగించాలనుకున్నాను. 2 Kings chapter 4. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. Sorry, chapter 6. 6వ అధ్యాయం, క్షమించండి, 6వ అధ్యాయం verse 25. 25వ వచనం. There was a great famine in Samaria. అక్కడ సమరయలో గొప్ప క్షామము షోమ్రోన్లో కలిగింది. And they had besieged the city of Samaria. వాళ్ళు ఆ యొక్క సమరయ పట్టణాన్ని ముట్టడి చేశారు.
Who besieged it? King of Aram. We read that in verse 24, gathered all his army and besieged Samaria. ఎవరు దీన్ని ముట్టడి చేశారు? 24 మనం చూస్తే సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి ఈ సోమ్రోనుకు అంటే సమరయని ముట్టడి వేశాడు. And we see there the donkey's head was sold for 80 shekels of silver, and we see the dung for 5 6 shekels of silver. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే గాడిద యొక్క తల 80 రూపాయలకును అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడిను అని మనం చూస్తున్నాం. You see that there was a great famine, and all of them are sort of hungry. చూడండి, అక్కడ గొప్ప కరువు వచ్చింది. అందరూ కూడా ఒక రకంగా రకరకాల ఆకలితో ఉన్నారు వాళ్ళు. Verse 26, the king of Israel was passing by on a wall. Woman cried out to him, saying, help me, O Lord king. He said, if the Lord doesn't help you, from where shall I help you? From the threshing floor or from the winepress? And the king said to her, what's the matter? అయితే ఇక్కడ మనం 26 నుంచి చూసినట్లయితే, ఆ ఇజ్రాయెల్ రాజు పట్టణ ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా సహాయం చేయమని కేకలు వేయటం విని రాజు అంటే, యెహోవా నీకు సహాయం చేయనిది నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయదును? కళ్ళెంలో నుండి అయినను ద్రాక్ష గానుగులో నుండి అయినను దేనినైనా ఇచ్చి సహాయం చేయ వల్లపడదని చెప్పాడు. And this woman said to me, and she answered, this woman said to me. So I want to just rephrase the story like this. So from here we read that two women came to the king. ఇది కొన్ని మాటల్లో క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను. ఈ యొక్క రాజు దగ్గరికి ఇద్దరు స్త్రీలు వచ్చారు. And they were crying out to the king. వారిద్దరు కూడా రాజుకి మొరపెట్టుకుంటున్నారు. King thought they came for food. రాజు అనుకున్నాడు ఆహారం కోసం వచ్చారు వీళ్ళని. He's asking, hey, how can I help you? ఆయన అడుగుతున్నాడు, నేను మీకు ఎలా సహాయం చేయగలను అని. What's your matter? మీ సంగతి ఏంటి? So this woman said, this woman gave me an idea to satisfy my hunger. అయితే ఈ ఈ ఒక స్త్రీ ఏం చెప్తుందంటే, ఈ వేరే స్త్రీ ఒక నా ఆకలిని తీర్చడానికి ఒక ఆలోచన చెప్పింది అంటుంది. What is that idea? ఏంటి ఆ ఆలోచన? She said, hey, you give your son, let's kill him, boil him and eat him. ఆ స్త్రీ ఏమంటుందంటే, నీ కుమారుని ఇవ్వి, తన్ని మనం చంపి తన్ని వండుకుని మనం తిందాం. Tomorrow I will give my son so that we may eat. రేపు నేను నా కుమారుని ఇస్తాను, అప్పుడు మనం తిందాం. Am I making up the story? నేనేనా ఈ కథను తయారు చేస్తున్నానా? Read that. ఇక్కడ చదవండి. Saddest part, I would say, perhaps in some of the passage that we read, this is one sad story in the Bible. కొన్ని లేఖన భాగాలు మనం చూస్తే చాలా విచారకరంగా ఉంటాయి. అందులో ఇది చాలా విచారకరమైన సంఘటన ఇక్కడ. Verse 29, so we boiled my son and ate him. 29వ వచనం చూస్తే, మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. Really? నిజమా? They boiled the son and ate him? కుమారుణ్ణి వండుకుని తిన్నారా? Yes, that's what they did. అవును, వారు అదే చేశారు. And I said to her the next day, give your son that we may eat. అయితే మరుసటి రోజు నేను ఆమెను అడిగాను, నీ కుమారుణ్ణి ఇవ్వి మనం తినడానికనంటే, but she had hidden her son. కానీ ఆమె తన బిడ్డను దాచిపెట్టేసింది. When the king heard, he tore his clothes. రాజు ఈ మాటలు విన్నప్పుడు తన వస్త్రాలు చింపేసుకున్నాడు. Just wanted to stop there. నేను అక్కడ ఆపేయాలనుకుంటున్నాను. You see you read the story, go back and read the story. The very next day, within 24 hours, they had plenty of food. అయితే మీరు కథని తర్వాత మీరు వెళ్ళి చదవండి. అక్కడ మరుసటి రోజే వాళ్ళకి తినడానికి సమృద్ధిగా ఆహారం వచ్చింది. They ate the child yesterday. వారు ఒక బిడ్డని నిన్నటి దినాన్ని తినేశారు. Today they came to the king. ఈ రోజు రాజు దగ్గరికి వచ్చారు. The next day they had plenty of food. మరుసటి రోజు వాళ్ళ దగ్గర విస్తారంగా ఆహారం ఉంది. Were they hungry? వాళ్ళు ఆకలిగా ఉన్నారు. Yes, they were hungry. వాళ్ళు ఆకలితోనే ఉన్నారు. Was it a bad famine? అది చాలా ఘోరమైన కరువా? Yes, it was a bad famine. అవును, చాలా ఘోరమైన కరువే. But see what this two women did. అయితే ఇద్దరు స్త్రీలు ఏం చేశారో చూడండి.
The very next day, God had planned to give them in abundance. మరుసటి రోజే దేవుడు విస్తారంగా సమృద్ధిగా వాళ్ళకి దయచేయడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. Just 2 days before what God has planned, this two women got really impatient. 2 రోజుల క్రితమే దేవుడైతే ఏం ప్రణాళిక చేశాడు దాని విషయంలో నిజంగా ఈ స్త్రీలు ఎంతో అసహనానికి గురయ్యారు. So they decided to take things on their own hand. కాబట్టి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారంటే ఆ పరిస్థితుల్ని మనమే ఆ ఆలోచన కలిగి చేసుకోవాలని అనుకున్నారు. So what was the idea? మరి అక్కడ వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటి? Kill the child. ఆ బిడ్డని చంపడం. I wanted to just stop there and say it's not the child. We read that in Psalms. They say that children are a gift from the Lord. So instead of child, let's put it as a gift from the Lord. Let's kill the gift from the Lord and satisfy our hunger. అయితే ఇక్కడ మనం వారి బిడ్డను చంపారు. దాన్ని అక్కడ మనం ఆపి అక్కడ దీన్ని మనం ఇలా మార్చి చూద్దాం. ఎందుకంటే కీర్తనలో ఏమని రాస్తుందంటే పిల్లలు దేవుని యొక్క బహుమానములు. అంటే వాళ్ళు వారి యొక్క ఆకలిని తృప్తిపరచుకోవడానికి దేవుడి నుంచి వారు పొందుకున్న ఆ యొక్క వరమును బహుమానమును చంపేశారు. So what is the idea? మరి వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటి? Kill God's gift and satisfy the hunger. దేవుని యొక్క వరముని ఆ బహుమానముని చంపేసి మన యొక్క ఆకలిని తీర్చుకోవాలి. That's the idea from Satan. అది సాతాను నుంచి వచ్చిన ఆలోచన. Even today, I see that with many young people. The idea from Satan is, oh, you are hungry. You can't wait. You won't get food. You kill the gift of God and you satisfy your hunger. ఈనాడు కూడా సాతాను యవనస్తులతో ఏమని చెప్తున్నాడంటే, ఓ నీకు ఆకలిగా ఉందా, నువ్వు ఎదురు చూడలేవు, నీ ఆకలిని తృప్తిపరచుకోవడానికి నీకు దేవుడిచ్చిన ఆ బహుమానముని చంపేసి నిన్ను తృప్తిపరచుకో అని చెప్తూ ఉంటాడు. Many young people who fall into sexual sin, whether it's watching filthy things on the internet or doing filthy things or lusting, it's the very same thing. They are hungry, and the solution from Satan is you kill the gift of God and satisfy your hunger. మరి ఈనాడు యవనస్తులు వారు ఈ లైంగికమైన కోరికల విషయంలో ఆ విధంగానే జరుగుతోంది. వారు బూత్ బొమ్మలు చూస్తూ ఉంటున్నారు, లేకపోతే మురికి పనులు చేస్తూ ఉన్నారు, లేదా మోహపు చూపులు చూస్తూ ఆ విధంగా సాతానుడు వారికి చెప్పిన మాటను విని అది దేవుడిచ్చిన బహుమానం నా వరమును చంపేసి వాళ్ళు తృప్తి పడుతూ ఉన్నారు. And the lie of the devil is, I will continue to satisfy you, not just today, I will give satisfaction for you tomorrow as well. అయితే ఇక్కడ అపవాది యొక్క అబద్ధం ఏంటంటే, నేను ఎల్లప్పుడూ తృప్తిపరుస్తూనే ఉంటాను. నేను ఈ రోజు తృప్తిపరిచాను, రేపు తృప్తిపరిచాను, ఎల్లప్పుడూ తృప్తిపరుస్తూనే ఉంటానని చెప్తాడు. He is a liar. అతను అబద్ధికుడు. And he's there to steal, destroy and kill. అతడు అక్కడ దొంగలించడానికి, నాశనం చేయడానికి, చంపడానికే ఉన్నాడు. And see that the child is destroyed, the gift of God is destroyed. చూడండి, అక్కడ బిడ్డ చనిపోయాడు, నాశనం చేయబడ్డాడు, దేవుని యొక్క వరం నాశనం చేయబడింది. Was there continuous satisfaction? No, the very next day they were hungry and the promise fell flat. మరి వాళ్ళకి ఏమైనా ఎల్లప్పుడూ అలాగ తృప్తి ఉంటూ ఉందా? మరుసటి రోజు వారికి మళ్ళీ ఆకలి వచ్చింది. వారి యొక్క వాగ్దానం కూడా అక్కడ తప్పిపోయారు. This woman lost the gift of God. అయితే ఈ స్త్రీ దేవుడిచ్చిన బహుమానాన్ని పోగొట్టుకుంది. What are the gifts that God has given us? Salvation is a gift from Him. Time is a gift. Conscience is a gift. We are destroying God's gift to satisfy our hunger. అయితే దేవుడు మనకి బహుమానం వరాలను ఇచ్చాడు. రక్షణ ఆయన ఇచ్చిన వరము, మనస్సాక్షి, సమయం దేవుడిచ్చిన వరం. మనం తృప్తిపరచుకోవడానికి వీటిని నాశనం చేస్తూ ఉన్నాం. Our youth is for Christ. Our youthfulness is a gift. We destroy that to satisfy the hunger. మరి యవనస్తులైతే యవ్వనత్వం అనేది దేవుడిచ్చిన బహుమానం, దాన్ని నాశనం చేసేస్తూ ఉన్నాం. And the conscience is crying out saying, don't satisfy your hunger like this. Wait on the Lord. He will satisfy your hunger. He will send the Holy Spirit and satisfy you. He will give you the water where you won't thirst again. పరిశుద్ధాత్మ ఏం చెప్తాడంటే, మీరు అలాగా బహుమానం చంపేద్దు, మీరు ఆయన కోసం ఎదురు చూడండి, ఆయన మీ యొక్క దప్పికను తీరుస్తాడు, మిమ్మల్ని తృప్తిపరుస్తాడు అని చెప్తూ ఉంటారు. But what do? We kill that voice. We kill the gift of God and go and
kill God's gift and satisfy our hunger. అయితే మనం ఏం చేస్తూ ఉంటాం? మనం ఆ యొక్క స్వరాన్ని చంపేస్తూ ఉంటాం. దేవుడిచ్చిన బహుమానాన్ని చంపేస్తూ ఉంటాం. వెళ్ళి ఆ యొక్క అక్కడ ఆ విధంగా తృప్తి పడుతూ ఉంటాం. Many a times, this is what happens when we are impatient and running around and grab things on our own. We are not willing to wait for God. Instead, we are destroying God's gift to satisfy the timely need. అయితే మనం అనేక సార్లు ఆ ఎదురు చూడకుండా అసహనానికి గురయ్యి వెళ్ళి అన్నిటిని లాక్కోవడానికి ప్రయత్నించి దేవుడిచ్చిన ఆ యొక్క బహుమానాలను చంపి మళ్ళీ మనం తృప్తి పడడానికి చూస్తూ ఉంటాం. All that woman had to do is wait for 2 days. ఆ స్త్రీలు చేయవలసిందల్లా ఏంటంటే ఇంకో 2 రోజులు ఎదురు చూడాల్సింది. God had planned to give them a wonderful feast. దేవుడు ఒక అద్భుతమైన విందుని వాళ్ళకి ఇవ్వడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. Now she lost her child. ఇప్పుడు ఆమె తన బిడ్డను కోల్పోయింది. Yes, brothers and sisters, may we learn to wait. May we learn a lesson from this story. Lord, I'm willing to wait. I'm not going to be in a hurry. అయితే యవనస్తు సహోదరి సహోదరులారా, మనం ఎదురు చూడడం అనే పాఠాన్ని మనం నేర్చుకుందామా తొందరపడకుండా? And if we wait for Him, we will not be ashamed. మనం ఆయన కొరకు కనిపెట్టుకుని ఎదురు చూస్తే మనం సిగ్గుపడం. When we wait for Him, He will act on our behalf. మనం ఎదురు చూస్తే ఆయన మన పక్షాన కార్యాలు చేస్తాడు. May God help us. ప్రభు మనకి సహాయం చేయను గాక. Amen.